ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 20, దీనికి కీవర్డ్స్గా ఈరోజు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. అది ఏ దుఃఖమైనప్పటికీ, అవసరాలు తీర్చబడలేదనే దుఃఖం అంటే ఉద్యోగం, చదువు, వివాహము, సంతానం, బిడ్డల భవిష్యత్తును బట్టి దుఃఖము, బిడ్డల మాట వినట్లేదన్న దుఃఖము, బిడ్డల దుర్వ్యసనాల్లో చిక్కుకున్నారన్న దుఃఖము, బంధకాల వలన దుఃఖము, బలహీనతల వలన దుఃఖము, తిరస్కరణ వలన దుఃఖము, త్రోసివేతల వలన దుఃఖము, వేదనలు శోధన వలన దుఃఖము, అయిన వారిని కోల్పోయిన దుఃఖము, ఆదరణ కరువైన దుఃఖము, అన్నిటినీ కోల్పోయిన దుఃఖము, అందరికీ దూరం అయ్యామనే దుఃఖము, అపజయం వలన దుఃఖము, అవమానముల వలన దుఃఖము, ప్రయాసకు తగ్గ ఫలము లేదనే దుఃఖము, కష్టాలను బట్టి నష్టాలను బట్టి దుఃఖము, నిందల వలన దుఃఖము, దూషపు మాటలు, ద్వేషపు మాటల వలన దుఃఖము. అది ఎటువంటి దుఃఖమైన దేవుడు ఈ సంవత్సర కాలంలో వాగ్దానం చేస్తా ఉన్నారు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ మార్గములను నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి కదా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. మరి ఇహలోకమందున్న తల్లిదండ్రులే వారికి 2 బిడ్డలు ఉంటే మరి హ్యాపీగా హెల్తీగా ఆడుకుంటున్న బిడ్డని ఎవరు కాన్సన్ట్రేట్ పే చేయరు, వాడిని ఎవరు పట్టించుకోరు, వాడు మంచిగానే ఉన్నాడని. మరి ఎవరైతే దుఃఖపడుతూ బాధపడుతూ ఆ బలహీనతను బట్టి వేదన కలిగి ఉంటారో ఆ బిడ్డకే అతి చేరువుగా ఉంటారు, అటెన్షన్ పే చేస్తారు. ఆ రీతిగానే మరి నీవు బాధపడుతున్న వేళ ఇహలోకమందున్న తల్లిదండ్రులే ఎంత హై అలర్ట్గా అటెన్షన్ పే చేస్తారే. మరి అలాంటిది నువ్వు బాధపడుతూ ఉంటే, వ్యాకులత చెందుతూ ఉంటే, బలహీనమవుతూ ఉంటే నీ దేవుడు దూరంగా ఉంటాడా? మరి అదే లేఖనం సెలవిస్తూ ఉన్నది కదా, 34 దావీదు కీర్తనలో ఉంటుంది కదా, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. మరి ప్రకటనలో చూడగలుగుతాం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయనంట. దేవునికి స్తోత్రం. మన హృదయాలను ఏ మాత్రం కలవరపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు. మరి ఇహలోకంలో ఉన్నవారైతే బాధపడుతూ ఉంటే మరి పైకి సింపతి చూపిస్తున్నట్టుంటారేమో, లోపల మాత్రం చాలా ఆనందించవచ్చు. కానీ దేవాది దేవుడు మాత్రం మనల్ని ఏ మాత్రం త్రోసివేయడండి. ఆ పరిస్థితిలో ఆయన మరింత సమీపంగా ఉండి మనకన్నిటిని తుడిచే దేవుడై ఉన్నాడు. మరి యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవునికి స్తోత్రం. నిజముగా దేవాది దేవుడు మరి అనారోగ్యంగా ఉన్న వారికే వైద్యుడు అవసరం అన్నట్టు, ఎవరైతే దుఃఖపడతా ఉన్నారో వారికి సంతోషం అవసరమై ఉన్నది. నిజముగా దేవుడు వారికి ఆసన్నుడుగా ఉన్నాడు, వారి కొరకే ఆయన పంపబడి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మనం ఏవేవైతే ఈ దుఃఖాలను, ఈ భారాన్ని మనం మోస్తూ ఉన్నామో ప్రతిదీ కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన మన ప్రతి భారాన్ని మోసేవాడే ఉన్నాడు. అందుకే చెప్తా ఉన్నారు కదా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన మన పక్షంగా ఉంటే మనం ఈ భారాన్ని, బాధ్యతలను, అలాగే ఈ దుఃఖాలను మోయాల్సిన అవసరం లేదు. మనం ఆయన మీద కంప్లీట్గా రిలై అయినప్పుడు మనల్ని ఎప్పుడూ డినై చేయడండి. మనం ఆయన ఆనుకున్నప్పుడు, ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయన మనకి ఆదరణకర్తగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మరొకసారి ఒకటే జ్ఞాపకం చేసుకుందాం. మన మార్గాన్ని దేవునికి అప్పచెప్తాం, మనం ఆయన నమ్ముకుందాం. అప్పుడు ఆయన మన త్రోవలను దేవుడు సరళం చేసే దేవుడు అన్నాడు. నిత్యముగా ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.